హాయ్ అండి, అందరు గుడ్ మార్నింగ్. నేను మళ్ళీ ఈరోజు ఇంకో కామెంట్ గురించి మాట్లాడడానికి అయితే వచ్చిన. ఫస్ట్ అయితే బాధ అనిపించింది, తర్వాత మస్తు కోపం వచ్చింది. నీ కూతురు గవర్నమెంట్ స్కూల్ చీ మనోళ్ళు అయితే ఆ కామెంట్ కు చెంపదెబ్బ కొట్టినట్టు రిప్లై అయితే ఇచ్చిర్రు. గవర్నమెంట్ స్కూల్ అయితే ఏంటి, జాబ్ మాత్రం గవర్నమెంట్ కావాలి కానీ స్కూల్ వద్దు. ఫస్ట్ అయితే మా పాప గురించి చెప్తా. మా ఇంటి కాడ ఉన్నప్పుడు మాత్రం ప్రైవేట్ స్కూల్ వేసినాము. ఇక్కడికి వచ్చినాక ఈ 1 year మాత్రం గవర్నమెంట్ స్కూల్. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ అయితే హబ్ లో వేద్దాం అనుకుంటున్నాం. అలానైతే 6th నుంచి డిగ్రీ వరకు మొత్తం స్టడీ అక్కడనే ఉంటది కాబట్టి ఈ 1 year ప్రైవేట్ స్కూల్ వేస్తే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ గవర్నమెంట్ స్కూల్ అవుతుంది కాబట్టి ఇప్పుడు మళ్ళీ గవర్నమెంట్ స్కూల్లో చేర్చాల్సి వచ్చింది. స్టడీ విషయానికి వస్తే నార్మల్ గా చదువుతుంది మా శ్రద్ధ, కానీ యాక్టింగ్ లో గానీ డాన్సింగ్ లో గానీ మస్తు ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి ఆమెకి ఇష్టమైనదే నేర్పించాలని మేమైతే అనుకుంటున్నాం. మేము ముచ్చటకైతే వచ్చేస్తున్నా. చీచీ గవర్నమెంట్ స్కూల్ అన్నది కదా, ప్రతి ఒక్కరు కూడా గవర్నమెంట్ జాబ్ కోసం అంత ఎగబడి పోతారు. మరి గవర్నమెంట్ స్కూల్ అంతా తక్కువేంది చేస్తారు? గవర్నమెంట్ టీచర్ కావాలి అంత కోరికతో గవర్నమెంట్ టీచర్లు అవుతారు కదా, మరి వాళ్ళ పిల్లని గవర్నమెంట్ స్కూల్ ఎందుకు చేర్చారు, ప్రైవేట్ స్కూల్లో ఎందుకు చేస్తారు అంటే గవర్నమెంట్ స్కూల్లో స్టడీ మంచిగా చెప్పరు కాబట్టి ప్రైవేట్ స్కూల్లో చేస్తారు. అంటే గవర్నమెంట్ టీచర్లకు వాళ్ళపై వాళ్ళకు నమ్మకం లేదు కాబట్టి వాళ్ళ పిల్లల్ని ప్రైవేట్ స్కూల్లో వేస్తుర్రు. కొన్ని గవర్నమెంట్ స్కూల్ మాత్రం బెటరే, అన్ని అయితే కాదు. మా ఊర్లో ఉన్న గవర్నమెంట్ స్కూల్లో మాత్రం స్టడీ మంచి చెప్తారు, యాక్టివిటీస్ కూడా పిల్లల్ని బాగా చేపిస్తారు. మీకు చెప్పాలంటే మా ఊర్లో ఉన్నప్పుడు మా శ్రద్ధను గవర్నమెంట్ స్కూల్ పంపించింది కదా, అక్కడ స్టడీ బాగా చదివేది. ప్రైవేట్ స్కూల్లో వేసినాక స్టడీ మొత్తం పోయింది. ఇంకోటి నాకు అనిపించింది మాత్రమే చెప్పిన, ఎవరిని ఉద్దేశించింది కాదు. నేను చెప్పింది కరెక్టా కాదా కామెంట్ చేయర్రి. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి.